బేగంపేట పాడిగడ్డ నుంచి ఉన్నాము. ఈరోజు మనము కొత్త ఆర్గనైజర్తో మళ్ళీ ఇంకో ఆర్గనైజర్తో వచ్చినాము. వీళ్ళు ఎట్లా పెడుతురు, ఏమేమి పెడుతురు, ఎలాంటి రూల్స్ పాటిస్తారో మనం ఇలా అడిగి తెలుసుకుందాము. నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు క్రాంతి. ఎప్పటి నుంచి పెడుతురు? నేను 28 years నుంచి పెడుతున్నా. 28 years నుంచి పెడుతున్నారు. మీరు సింగిల్గానే పెడుతున్నారు? సింగిల్గానే పెడుతున్నాను. ఓకే. నాకు ఈసారి చేంజెస్ ఏమేమి ఉన్నాయి మన గణేష్ దాంట్లో? భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఫ్రీ కరెంట్ ఇస్తుంది. దాని మీద స్పందన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఫ్రీ కరెంట్ ఇప్పుడు ఆలోచన చేసింది. మాకు గత 11 years నుంచి మాకు తెలిసి భాగ్య ఉత్సవ కమిటీ మాకు చెప్పింది ఎలాంటి కరెంట్ డీడీ కట్టొద్దు అని. నేను 11 years డీడీ కట్టలేదు, ఎప్పుడు కట్టలేదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు టోటల్ మన కాంగ్రెస్ పీరియడ్ భాగ్య ఉత్సవ కమిటీ డిక్లేర్ చేసింది. కానీ 11 years బ్యాకే తెలిసింది మాకు ఫ్రీ కరెంట్ అని చెప్పి. నేను 11 years నుంచి డీడీ ఎప్పుడు కట్టలేదు. కట్టినా 11 years బ్యాక్ 2013 వచ్చేసి 2800 డీడీ కట్టిన. అంతకు వచ్చేసి 750 డీడీ కట్టిన. ఇప్పుడు 10 years నుంచి ₹1 డీడీ కట్టలేదు. సో ఈసారి ఎట్లుంది? గణేష్ ఎంత పడ్డది? ఎడికెళ్ళి తీసుకొచ్చి గణేష్ ప్రత్యేకత చెప్పండి. గణేష్ ప్రత్యేకత అంటే ఉన్నది ముంబై పీస్ వచ్చేసి ముఖ్యం ఏంటంటే మొత్తం లుక్ ఫేస్ లుక్ ఉంటుంది. మొత్తం ఫేస్ లుక్ ఉంటుంది, హ్యాండ్ లుక్ ఉంటుంది, పంచ వచ్చేసి గణేష్ వచ్చేసి మనం లంగరౌజ్ నుంచి తెచ్చినాం. లంగరౌజ్ నుంచి వచ్చేసి బబ్లు సింగ్ ఇంత మనం ఉండేది అమర్పేట ఎర్రగడ్డలో ఉంటాడు అని అక్కడ లంగా షెడ్ వేసుకుని పెడితే అక్కడ తెచ్చినాం. దీని కాస్ట్ వచ్చేసి 70,000 ఉంటుంది. మనకు 70,000 పడుతుంది. 70,000 కాస్ట్. ముంబై మేడ్ స్టైల్ గణేష్ ఇది. సో ఎట్లుంటుంది చెప్పండి. ఎన్ని డేస్కి ఇస్తారు? 11 days. అన్నదానం కార్యక్రమం 14th సాటర్డే 6 PM. ఇంకోటి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఏమంటుందంటే ఈసారి ప్రత్యేకంగా చెప్పింది అందరికి, హిందువులకే కాదు ప్రతి ఒక్కరు చెప్పి గణేషులు ఎవరైతే పెడుతుర్రో మీరు సరిగ్గా రూల్స్ పాటిస్తలేరు. చాలా మంది తాగి ఇష్యూస్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళతో కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. లేకపోతే గతంలో కూడా చేసిన వాళ్ళకి కొందరికి ఈసారి క్యాన్సిల్ చేసినట్టు చాలా మందికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా కమిటీ వాళ్ళు వచ్చి చూస్తా అని చెప్పారు. మీరేమనుకుంటారు దాన్ని కంపల్సరీ తాగొద్దు, వాళ్ళ రూల్స్ పాటించాలి. పోలీస్ మిత్రులు కూడా మనకు మిత్రులే. మనకి ఎప్పుడైనా మనకు వాళ్ళు లేదు, మనం లేము. మెయిన్ రూల్స్ పోలీస్, మెయిన్ ఇంపార్టెంట్ పోలీస్. ఎందుకంటే తాగినట్టే యూత్ పురం చెప్పలేం కదా. మనం తాగుతారు, గొడవ ఆడతారు, గొడవ అవుతుంది. గొడవ ఛాన్స్ అది, గొడవ 100% అయితే గొడవలు. వాళ్ళకి ఏంటంటే మెయిన్ పోలీస్ ఉత్సవ కమిటీ చేసేది మంచిగా అంటారు, చాలా మంచిది. దాన్ని సపోర్ట్ చేయాలి మనం 100%. అన్న వాళ్ళు కూడా అంటారు భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి. సో దాన్ని కూడా మాట్లాడాము. ఎప్పుడు తీస్తారన్న మన గణేష్కి పేరు? మన గణేష్ వచ్చేసి 17th నిమజ్జనం ట్యూస్డే. అన్నదాన కార్యక్రమం వచ్చేసి 14th సాటర్డే 6 PM. సో లడ్డు వేలం పాటు ఉంటుందా? లడ్డు లాస్ట్ డే యాక్షన్ ఉంటుంది. లాస్ట్ టైం ఎంత పోయింది? లాస్ట్ టైం వచ్చేసి 42,000 పోయింది. 42,000. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో లాస్ట్ టైం తీసుకున్న పైసలన్నా ఈసారి తీసుకురా, లేకపోతే అప్పుడే స్పాట్లో తీసుకురా? ఈ డబ్బులు నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాం. అప్పుడు తీసుకుని ఏం చేసుకుంటాం మేము అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బస్సులు గణేశుడు అందరిది, గణేశుడు దేవుడు అనేటువంటి అందరిది, నా ఒక్కరిది కాదు. నీ ఒక్కరు పెట్టినా ఎవరైనా మొక్కొచ్చు. నీ ఒక్కరు పూజ చేసే దేవుడు కాదు, నీ ఒక్కరు పూజ చేసే భగవంతుడు కాదు. అందరు పూజ చేసే దేవుడు, అందరితోనే దేవుడు. ఏం లేదు, దయాభక్తి ఇచ్చా తీసుకోవాలి, లేకపోతే లేదు, చేసి చేయాలి. ఇంకేమైనా ఆర్గనైజర్ చేస్తారు అందరూ? ఇప్పుడు వచ్చిన డబ్బులు చాలా మంది ఏం చేస్తారు అంటే కొన్ని వచ్చిన డబ్బులతోటి కొన్ని ఆర్గనైజర్కి అంటే వీల్ చైర్స్ కొనియడం కానీ, ఫుడ్ పెట్టడం కానీ అటువంటి చేస్తారు. మీరు అటువంటి ఏమైనా చేద్దాం అనుకుంటారు ఫ్యూచర్లో? లేదు చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? అందరూ సహకరిస్తే మిగిలిన డబ్బులు 100% వర్కౌట్ చేయాలి. వికలాంగులకు కానీ, అన్నదాలకు పిల్లలకు కానీ, బ్లైండ్ స్టూడెంట్స్ కానీ వర్కౌట్ చేసి చాలా మంచిది. ఎందుకంటే మన హైదరాబాద్ గణేష్ అసోసియేషన్ వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు ఫ్రీగా కంప్యూటర్ కోర్స్ నేర్పించడం, యూత్ కానీ 10th చదువుకున్న వాళ్ళకి కానీ యూత్ నేర్పించడం కానీ చేస్తున్నారు. అట్లాంటి మన దాంట్లో కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? దాన్ని చేస్తే చాలా మంది అంటున్నారు కదా. ఇట్లా అన్నదాన కార్యక్రమాలు ఇప్పుడు 1 day అన్నదాన కార్యక్రమం డైలీ పెట్టండి. అన్నదాన కార్యక్రమాలు ఉంటే స్పాన్సర్స్ ఉంటే ఇప్పుడు మనకు 500 ఒకరోజు పెడతాము, ఒకరోజు పెడుతున్నాము. ఇంకో స్పాన్సర్ ముందు డైలీ పెట్టుకొని డబ్బులు మిగిలితే వికలాంగులుగా చేరుతున్నా అది చేస్తే బాగుంటుంది. బ్లైండ్ స్కూల్లో డొనేట్ చేస్తే బాగుంటుంది. అనాథాశ్రమంలో చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఫుడ్ డొనేట్ చేస్తే బాగుంటుంది. సో చందా కాకుండా మీరు సొంతంగా పెట్టుకుంటారు? చందా అనేది ఏం లేదు, రూల్స్ లేదు, భయపడి బెదిరించడం ఏం లేదు. చందా అనేది ఓన్ అంటే ఓన్ ఉన్నారు. నాతో సపోర్ట్ చేసే పిల్లలు మా తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళతో సపోర్ట్ ఉంది. యూత్ గడబడలు కాకుండా కొన్ని మర్డర్లు పాతంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అంటే మున్సిపల్ కొన్ని గడబడలు అయినాయి, పాత కేసుల వల్ల అయినాయి. అట్లాంటివి దీని మీద ఏం ప్రభావం పడకుండా కొన్ని చేసేటట్టు చేసారు. తొందరగా తీస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అంటారు. మీ అభిప్రాయం? మా తొందరగా తీస్తే ఓకే, కానీ ఎంతైనా టైం ఇప్పుడు అంతా పోలీసు వచ్చినప్పుడు చిన్న 5 గంటలకి 6 గంటలకి 7 గంటలకి సార్ మ్యాక్సిమం 9:30 10 వరకు ఛాన్స్ మేము చేస్తాం సార్.
ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక్కడైతేనేమో ఒక్కడేమో నలుగురు ఉంటారు బందోబస్తు, వాళ్ళకు మొత్తం అజ్ఞానం మొత్తం ఉంది, వాళ్ళకు అజ్ఞానం మొత్తం ఉంది. ఒక ట్యాంక్ బండ్ ఒకటి నిమజ్జనం ఉంది, ఎక్కడ చెరువు లేవు, ఎక్కడ చెరువు లేవు, ఉచితారే ఉంది. లాస్ట్ టైం వచ్చేసి నిమజ్జనం 2 days మాకు టైం, 2 days టైం, 48 hours కంప్లీట్, 48 hours పట్టింది నిమజ్జనం. మొత్తం అక్కడ ఉండాలి సార్, మొత్తం టీం మొత్తం అక్కడనే. ఇంకొకటి మేము ఒక్కలం కాదు సార్, మేము బస్తీ పక్కన ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం, అక్కడ వచ్చాం, ఆకలికి వచ్చినాం సార్. దూరం వచ్చిన పరిస్థితి. లేడీస్ కూడా ఉంటారు, లేడీస్ సార్, చిన్న చిన్న పిల్లలు సార్, లేడీస్ 48 hours టైం పట్టి లాస్ట్ టైం మాకు. లాస్ట్ టైం సార్ ఏమంటారు అంటే సార్ లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ ట్రైన్స్ పెట్టలేదు, ఓన్లీ 13-14 ట్రైన్లు పెట్టింది. ఎప్పుడైనా 50 to 60 ట్రైన్స్ ఉంటుండే, 13 ట్రైన్తో బాగా మొత్తం నిమజ్జనం వేడికే అవుతుంది. 48 hours టైం పడుతుంది సార్. దయచేసి ఈసారి భాగ్య కమిటీకి చెప్పాలి, వాళ్ళకు ఈ ప్రభుత్వంకి ట్రైన్స్ ఎక్కువ అలౌట్ చేయాలి. ఇంకొకటి మన గణేష్ లాస్ట్ రోజు ప్రతి బస్సుకి ట్రైన్ కావాలని చెప్పి కోరుతున్నాను సార్.